కూడా మాకు న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. మేము ఎవరి వాటా కోరుకోం. 59 కులాల్లో ఎవరి వాటా మేము కోరుకోం. అది డబ్బుల వాట కోరుకోం, సింధుల వాట కోరుకోం, గుడిగంగల వాట కోరుకోం, ఎవరి వాట కోరుకోం. మా వాట ఎవరికి పోవద్దు, ఇంకో వాట మాకు. జనాభా ఉన్నది నష్టపోయిన వాళ్ళం కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం అంత మాత్రం కేటాయించాలి. ఎవరి అవకాశాలు ఎంత తెలుసుకుంటాం. ప్రవక్త మీ మీద అందరికి రాదు అవకాశం. చరిత్రకి వెళ్ళి చూస్తే కొన్ని కమిషన్ నివేదికలే దేశం స్వాతంత్రం వస్తుందని చెప్పుకుంటాం. ఆ కమిషన్ నివేదికను ఏం చెప్తున్నామంటే మళ్ళీ మేము ఎవరి అవకాశం మేము కోరుకోం. మా అవకాశం తగ్గకుండా మేము ఎవరి అవకాశం కోరుకున్నా ఇతరులకు నష్టం. మేము వాళ్ళకి కోరుకోం. మేము నష్టపోయిన వర్గాలం కాబట్టి ఇంకొకరు నష్టపోవాలని మేము కోరుకోం. కానీ మళ్ళీ మనం నష్టపోకుండా చూడాల్సిన పరిస్థితి. ఉన్నాయి